నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక పనితీరుపై విశ్వనీయతను పెంపొందించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ కె మాధవి, డ్వామా పిడి మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి మమ్మీ, డిఎల్డిఓ రాజేశ్వరరావుతో కలిసి సుమారు 300 అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సేవలు, ఇల్లు స్థలాలు, గృహ మంజూరు, ఉపాధి, పెన్షన్ వంటి అంశాలపై సంబంధించిన అర్జీలను అందినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి లోతుగా పరిశీలించి నిర్ణీత గడువుతో పరిష్కరించిన తీసుకున్న చర్యలు అర్జీదారులకు స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చెప్తాను మేడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో విద్యుత్ శాఖ అభివృద్ధిలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. గుట్టమల్లారం పంచాయతీ పరిధిలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయం నూతన భవనాన్ని పీనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యాలయం ప్రారంభం కావడం ద్వారా మనుగూరు మండలంలో పాటు పరిసర గ్రామాల ప్రజలకు విద్యుత్ సమస్యల పరిష్కారం మరింత సులభతరం అవుతాయని అన్నారు. పీనపాక నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లీజ్ ఉన్నాయి సార్. వెంకటేశ్వర గారి నాయకత్వం.
ఖమ్మం జిల్లా వైరాలో రైతు వేదికలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై పోలింగ్ స్టేషన్ అధికారులు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల జిల్లా అబ్జర్వర్ శైలేంద్ర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు రిటర్నింగ్ గా అధికారికి తెలియజేయాలని అన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని కోరారు. ఈ శిక్షణలో 70 మంది పోలీస్ స్టేషన్ పీఓలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గురులింగం, తహసీల్దార్ సురేష్, ట్రైనింగ్ సిబ్బంది, పోలీస్ కేంద్రాలు సిబ్బంది పాల్గొన్నారు. తీసుకున్న బ్యాలెట్ పేపర్లు సిరీస్ చెక్ చేసుకోండి. లిస్ట్ బ్యాలెట్ పేపర్స్ ఏమైనా మిస్సింగ్ ఉన్నట్లయితే నోట్ చేసుకోండి. మున్సిపల్ ఎలక్షన్ దానికి కూడా మన పోలింగ్ స్టేషన్కి సంబంధించినవే కాదా, ఐడెంటికల్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకుంటాం. రీసెంట్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చేశాము. మా సెక్షన్ గారు మున్సిపల్ ఎలక్షన్స్ ఫుల్ డే పోలింగ్ నడుస్తుంది. మార్నింగ్ 7 to 5. పంచాయతీ ఎలక్షన్స్ 100 ఓట్లు 150 ఓట్లు వేయించాము. ఇక్కడ 600 to 800. అట్లాగే ఫామ్స్ ఫిల్అప్ చేసుకుని ఇవ్వగలిగితే రిసెప్షన్ సెంటర్లో మీరు 5 నిమిషాల కంటే ఎక్కువ నిలబడే అవసరం. మున్సిపల్ ఎలక్షన్స్ ఫుల్ డే పోలింగ్ నడుస్తుంది. మార్నింగ్ 7 to 5. పంచాయతీ ఎలక్షన్స్ 100 ఓట్లు 150 ఓట్లు వేయించాము. ఇక్కడ 600 to 800 ఓట్స్ వేయించబోతున్నాం. 1+1 వర్క్ చేశాను. అక్కడ 1+3 or 1+4 will be our polling staff on their day. తీసుకున్న బ్యాలెట్ పేపర్లు సిరీస్ చెక్ చేసుకోండి. లిస్ట్ బ్యాలెట్ పేపర్స్ ఏమైనా మిస్సింగ్ ఉన్నట్లయితే నోట్ చేసుకోండి. మున్సిపల్ ఎలక్షన్ దానికి కూడా మన పోలింగ్ స్టేషన్కి సంబంధించినవే కాదా, ఐడెంటికల్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకుంటాం. రీసెంట్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చేశాము. మా సెక్షన్ హైదరాబాద్ మహానగరపాలిక సంస్థలో విలీనమైన పూర్వ బండ్లగూడ జాగరి నగరపాలిక సంస్థ పరిధిలోని 18వ వార్డు, ప్రస్తుతం 122వ వార్డులో ఉన్న దాత్రి సోగ్నలేరే అవుట్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీలో తప్పుపట్టిన పాత వీధి దీపాల విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. అలాగే కాలనీలో ఉన్న 12వ మట్టి రోడ్లకు సిమెంట్ రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలో వీధి కుక్కలు బేదడ ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శివరామరెడ్డి, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, శ్రమశక్తి అవార్డు గ్రహీత కొండ ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసితాండ గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన 2 చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందారు. ఈత రాకపోవడం, చెరువుల లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలు గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఘటనా స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సమాచారం అందుకున్న మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ధనుంజయ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలు ఆడుకునే సమయంలో నీటి వనరులకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇద్దరు చిన్నారుల మృతితో కేసుతాండ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అజయ్ బాబా సార్ సార్ జాగ్రత్త సార్ వినయ్ అత్త సార్ క్లైమాక్స్ బాబు కాకినాడ జిల్లా ఆదిత్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో తరంగ్ 2026 వేవ్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ కార్యక్రమం అశోక్ నగర్లోని ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నల్లమిల్లి శేషరెడ్డి, ఆదిత్య స్కూల్స్ డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి, జేఎన్టీయూకే సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, ప్రిన్సిపల్ శ్రీవిద్య గెస్ట్ ఆఫ్ ఆనర్ గా హాజరై విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు. వివిధ పోటీ పరీక్షల్లో అబాకస్, జాతీయ అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్, స్పెల్ బీలో ప్రతిభ కనబరించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. విలువలు, విద్య అనే అంశాలతో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, స్కిట్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంచి విలువలు కుటుంబం నుంచే మొదలవుతాయని, పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యతని చైర్మన్ నల్లిమిల్లి శేషరెడ్డి పేర్కొన్నారు. Okay, right, sir. Sir, ready, sir? Okay, sir. ఏదో ఒక సందేహం, ఒక హెజిటేషన్, మనం ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి హెజిటేషన్తో చాలా మంది ఆగిపోయారు. ఆ ఎడ్యుకేషనే మన పిల్లలకి అలవాటైతే పిల్లల భవిష్యత్తు కష్టమవుతుంది. మనల్ని పిల్లలు ఎప్పుడు ఫాలో అవుతుంటారు మనం. ఈవేళ డెఫినెట్గా ఈ డయాస్ వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల యొక్క కష్ట కొలవడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదిత్య స్కూల్ అశోక్ నగర్లో ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి మేము పెట్టుకున్న పేరు తరంగ్. సో యాన్యువల్ డే అనగానే పిల్లలకి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. ఆ సంవత్సరం మొత్తం పిల్లలు సాధించిన విజయాలు కానీ ప్లస్ వాళ్ళు చాలా టాలెంట్ ఉంటుంది, మంచి మంచి క్లాసికల్ డాన్సర్స్ ఉంటారు, అలాగే వేరు టాలెంట్స్ ఉండుంటాయి పిల్లలకి. సో అన్నిటికీ ఒక మంచి ప్లాట్ఫామ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సో దాని సందర్భంగానే మనం ఇంకా పూర్తిగా సంవత్సరం అవ్వలేదు ఈ క్యాంపస్ స్టార్ట్ చేసి. సో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీఓ పరిణిత ప్రారంభించారు. క్రీడల యువత శారీరక మానసిక వికాసానికి దోహదపడుతుందని ఎంపీడీఓ పరిణిత తెలిపారు.
ముఖ్య అతిథిగా హాజరైన కొత్తకోట సిఐ రాంబాబు మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గు చూపితే అనవసర అలవాట్లపై దూరంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్.